ఈజ్ ఈక్వల్ టు మైనస్ d∅/dt. ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ బ్యాన్ కాస్ తీటా. బి చేంజ్ అయినా, ఏ చేంజ్ అయినా, ఎన్ చేంజ్ అయినా, తీటా చేంజ్ అయినా ఫ్లక్స్లో చేంజ్ ఉండాలి, అప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈ మైనస్ ఈజ్ గివెన్ బై లెంజ్ లా. ఇట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఈజ్ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఒకవేళ ఏరియా చేంజ్ అవుతుంది అనుకోండి, ఏం చేసాం, ఇప్పుడు ఫీల్డ్ ఇటు ఉంది, ఏరియా రేడియస్ అనేది చేంజ్ అవుతూ ఉంది ఎట్ ద రేట్ ఆఫ్ dr/dt. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు గివెన్ బై d∅/dt. ఫై అంటే ఏంటి, BA. తీటా ఎట్లాగో 0, బి లోపలికే ఉంది, ఏరియా కూడా లోపలికే ఉంది కాబట్టి cos 0 1 బ్యాన్. నెంబర్ ఆఫ్ టర్న్స్ లేవు కాబట్టి n1. సో BA, బి కాన్స్టెంట్ ఉంది, ఏరియా చేంజ్. వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద ఫార్మ్, సర్కిల్ ఫార్ములా πr², పై కూడా కామన్ r². సో వాట్ ఇస్ ద d/dt ఆఫ్ r²? ఇట్ ఈస్ గివెన్ బై 2r ఇంటూ dr/dt. అది ఏరియా చేంజ్ అవుతుంటే. ఒకవేళ ఫస్ట్ కాయిల్ ఇలా ఉంది, తర్వాత ఇలా టర్న్ అయింది, ఇప్పుడు ఫ్లక్స్ ఎంత, ఇక్కడ బ్యాన్, ఇక్కడ ఫ్లక్స్ ఎంత 0. వాట్ ఇస్ ద చేంజ్, బ్యాన్ మైనస్ 0, బ్యాన్ బై టైం టేకెన్. సో ఈ డిపెండ్స్ అపాన్ టైం టేకెన్, ఇట్ ఈస్ ఇన్వర్సల్ ప్రపోర్షనల్ టైం. ఈవెన్ ఒకవేళ కరెంట్ కావాలంటే I ఈజ్ ఈక్వల్ E/R, దేర్ ఫర్ I ఈజ్ ఈక్వల్ గివెన్ బై 1/R ఇంటూ న్యూమరికల్లీ d∅/dt. I ఆల్సో డిపెండ్స్ అపాన్ టైం, ఇన్వర్సల్ ప్రపోర్షనల్ టైం ఫర్ a given change in flux. But charge doesn't depend upon time. So Q is equal simply d∅/R అని చెప్పచ్చు. ఒకవేళ ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వీడు పొద్దాగా తిరుగుతూ ఉన్నాడు, పొద్దాగా యూనిఫామ్ యాంగులర్ వెలాసిటీతో తిరుగుతూ ఉన్నారు అనుకోండి, అంటే ఏంటి, ఇన్స్టెంట్కి కూడా ఫ్లక్స్ మారుతూ ఉంది, ఇన్స్టెంట్కి కూడా ఈఎంఎఫ్ కూడా మారుతూ ఉంటుంది. దట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు బ్యాన్ ఒమేగా, ఇదేగా ఏసీ అంటే బ్యాన్ ఒమేగా సైన్ ఒమేగా టీ. This also can be written as E0 sin omega t, where E0 is given by ban omega. Omega అంటే రేడియన్ పర్ సెకండ్స్లో ఉండాలి. వాట్ ఇస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లక్స్ అండ్ ఈఎంఎఫ్, 90 degrees అని తెలుసు. దెన్ మోషనల్ ఈఎంఎఫ్, వెలాసిటీ ఇచ్చాడు అనగానే మనకు గుర్తు రావాల్సిన ఫార్ములా అంటే ఈజ్ ఈక్వల్ టు BLV. ఎప్పుడు BLV యూజ్ చేస్తాం, BL వెలాసిటీ, ముగ్గురు కూడా పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా ఫర్ E ఈజ్ ఈక్వల్ టు BLV. ముగ్గురులో ఇద్దరు ప్యారలల్గా ఉన్నా సరే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ 0, బికాస్ ఈ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ L డాట్ V క్రాస్ B. ఇక్కడ L అంటే ఏంటి, స్ట్రైట్గా ఉంటే ఓకే, స్ట్రైట్గా లేకుండా వంకర టింకరగా ఉంటే ఇట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ఇనీషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెమీ సర్క్యులర్ రాడ్ కింద పడతా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, సెమీ సర్క్యులర్ రాడ్ V అనే వెలాసిటీతో కింద పడతా ఉంది. ఇప్పుడు L అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద లైన్ జాయిన్ ఇనీషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. ఇది ఎంత దూరం, 2r. సో కాబట్టి B 2r ఇటు ఉంది అంటే లెంత్ ఇలా ఉంది హారిజాంటల్గా, వెలాసిటీ కిందకు ఉంది, B లోపలికి ఉంది, ముగ్గురు పర్పెండిక్యులర్గా ఉన్నారు కాబట్టి ఈ ఈక్వల్ ఫార్ములా BLV. సో BL అంటే 2r ఇంటూ వెలాసిటీ. ఒకవేళ r ఇవ్వకుండా లెంత్లో ఇచ్చాడు అనుకోండి, L కెన్ బి రిటన్ యాజ్ వాట్, πr, r ఈజ్ ఈక్వల్ టు L/π అని రైట్. మరి విచ్ వన్ ఈజ్ ఎట్ మోర్ ఈఎంఎఫ్, హై పొటెన్షియల్ దగ్గర ఎవరు ఉంటారు, లో పొటెన్షియల్ దగ్గర ఎవరు ఉంటారు అంటే రెండు విధాలుగా అప్లై చేయొచ్చు. ఒకటి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అప్లై చేయొచ్చు, లేదా ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అప్లై చేసాం అనుకోండి, ఫీల్డ్ డైరెక్షన్లో 4 ఫింగర్ని పెడతాము, మోషన్ ఎటు ఉందో అది తంబు పెడతాము, మోషన్ ఆఫ్ కండక్ట్. దెన్ దిస్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్. వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అంటే దట్ ఈస్ బిహేవింగ్ యాజ్ అ బ్యాటరీ. బ్యాటరీ లోపల కరెంట్ ఎటు నుంచి ఎడిపోతుంది, నెగిటివ్ టు పాజిటివ్. అంటే రైట్ సైడ్ పోతుంది అంటే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. అంటే దిస్ విల్ బి ఎట్ లో పొటెన్షియల్, దిస్ విల్ బి ఎట్ హై పొటెన్షియల్ అని తెలుసు. అదే ఒక రాడ్ అని తిరుగుతూ ఉంది అనుకోండి, తిరుగుతూ ఉంది అంటే కనుక వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ E, ఒక్కొక్కటి వెలాసిటీ ఒక్కోలాగా ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ వేరు, ఇక్కడ వెలాసిటీ వేరు, ఇక్కడ వెలాసిటీ వేరు. దెన్ యావరేజ్ తీసుకున్నప్పుడు ½ BL² ఒమేగా. నెంబర్ ఆఫ్ స్పోక్స్ ఎన్ని ఉన్నా సరే ఈఎంఎఫ్ ఇండ్యూస్ రిమైన్స్ సేమ్, డజంట్ డిపెండ్ అపాన్ నెంబర్ ఆఫ్ స్పోక్స్. ఈవెన్ ఒకవేళ డిస్క్ కూడా తిరుగుతున్నట్టయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ కెన్ బి రిటన్ యాజ్ ½ ఇంటూ BL² ఒమేగా. మరి విచ్ ఈజ్ ఎట్ మోర్ పొటెన్షియల్, విచ్ ఎట్ లో పొటెన్షియల్ అన్నాం అనుకోండి, ఇది వెలాసిటీ ఇటువైపు ఉంది. సో ఫీల్డ్, మోషన్ ఆఫ్ కండక్టర్, కరెంట్, ఇండ్యూస్డ్ కరెంట్. అంటే దిస్ ఈజ్ బిహేవింగ్ యాజ్ అ బ్యాటరీ, కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్. అంటే యాక్సిల్ దగ్గర లో పొటెన్షియల్, రిమ్ దగ్గర హై పొటెన్షియల్ అని చెప్పచ్చు. దెన్ సెల్ఫ్ ఇండక్షన్. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ సెల్ఫ్ ఇండక్షన్ అనగా మనకు రావాల్సిన ఫార్ములా N∅ ఈజ్ ఈక్వల్ టు Li ఆర్ E ఈజ్ ఈక్వల్ టు d∅/dt. అంటే L ఇంటూ di/dt న్యూమరికల్లీ. N∅ ఆఫ్ కోర్స్ మైనస్ రాసుకోవచ్చు. అలానే మ్యూచువల్ ఇండక్షన్ అంటే NS∅S ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ IP. అగైన్ E కెన్ బి రిటన్ యాజ్ -M ఇంటూ dIP/dt. అండ్ L, వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ సోలనాయిడ్. సోలనాయిడ్ అంటే చూడు N ఇంటూ 5 అంటే BA, B అంటే μ0
నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ ఐ ఇంటూ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ఐ ఐ క్యాన్సిల్ దేర్ ఫర్ ఎల్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్. ఫార్ములా వచ్చేసి మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏ బై ఎల్ అండ్ ఎల్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్ అని అడుగుతారు. అండ్ వాట్ ఈస్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ టూ కాయిల్స్? దీని రేట్ ఇస్ స్మాల్ ఆర్, దీని రేట్ ఇస్ క్యాపిటల్ ఆర్. హౌ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు? ఎమ్ ఈస్ ప్రపోర్షనల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్. ఒకవేళ స్క్వేర్ లూప్స్ ఉన్నది అనుకోండి, ఇది స్మాల్ ఎల్ ఇది క్యాపిటల్ అయితే ఎమ్ ఈస్ ప్రపోర్షనల్ టు స్మాల్ ఎల్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ టూ కాయిల్స్, ఒక ప్రైమరీ కాయిల్లో బ్యాటరీ కనెక్ట్ చేస్తాం, బట్ సెకండరీ కాయిల్లో మీకు కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, దాన్ని మ్యూచువల్ ఇండక్షన్ అంటాం. మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ టూ కాయిల్స్ డిపెండ్స్ అపాన్ సెపరేషన్ బిట్వీన్ దమ్, మీడియం బిట్వీన్ దమ్ అండ్ ఓరియంటేషన్ బిట్వీన్ దమ్. వాటి మీద డిపెండ్ అవుతుంది మ్యూచువల్ ఇండక్టెన్స్. ఇంకేం నేర్చుకున్నాం? ఒక ఇండక్టర్ అంటే ఏంటి? కాయిల్ అన్న ఇండక్టర్ అన్న ఒకటే. ఎట్ స్టడీ స్టేట్ ఇండక్టర్ బిహేవ్స్ లైక్ ఏ కనెక్టింగ్ వైర్. స్టడీ స్టేట్ అంటే కరెంట్ కాన్స్టెంట్ అంటే డిఐ బై డిటి అంత 0. అప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ 0 అంటే ఉత్త వైర్ లాగా పనిచేస్తుంది అని అర్థం. అంటే ఇటు హౌ మచ్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద ఇండక్టర్ ఎట్ స్టడీ స్టేట్ 0 అంటే కనెక్టింగ్ వైర్ అంటేనే 0 రెసిస్టెన్స్. సో ఎట్ స్టడీ స్టేట్ అంటే కరెంట్ కాన్స్టెంట్ అంటే దాన్ని డీసీ అనొచ్చు. ఎట్ స్టడీ స్టేట్ ఇండక్టర్ బిహేవ్స్ లైక్ ఏ కనెక్టింగ్ వైర్ అండ్ ద ఇండక్టర్ ఆఫర్స్ హౌ మచ్ రెసిస్టెన్స్? 0 రెసిస్టెన్స్. కెపాసిటర్ ఉల్టా అనమాట. ఎట్ స్టడీ స్టేట్ కెపాసిటర్ ఆఫర్స్ ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్. కెపాసిటర్ అంటే ఏంటి? కెపాసిటర్ ప్లేట్స్ పెట్టామనుకోండి, బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఛార్జ్ అవుతుంది. ఎప్పటి వరకు ఛార్జ్ అవుతుంది? బ్యాటరీ పొటెన్షియల్, బ్యాటరీ వోల్టేజ్, దాని వోల్టేజ్ ఈక్వల్ అయిన తర్వాత ఛార్జ్ అవుతుంది. ఇక ఛార్జ్ అయిన తర్వాత ఇంకా ఇస్తే తీసుకుంటుందా? తీసుకోదు. దాన్ని స్టడీ స్టేట్ అంటాం. అంటే టోటల్ ఛార్జ్ అయిపోవడాన్ని స్టడీ స్టేట్ అంటారు. స్టడీ స్టేట్ దగ్గర ఛార్జ్ తీసుకోవట్లేదంటే కరెంట్ ఫ్లో అవుతుందా? పోవట్లేదా? అవ్వట్లేదంటే ఇట్ ఈస్ ఆఫరింగ్ 0 రెసిస్టెన్స్ ఆర్ ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్. కాబట్టి ఎట్ స్టడీ స్టేట్ ఇండక్టర్ ఆఫర్స్ 0 రెసిస్టెన్స్, కెపాసిటర్ ఆఫర్స్ ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్. ఏసీ అనగానే ఒకే ఒక్కటి చెప్తాను, ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు మీరు, సార్ చెప్పారు కాబట్టి. ఏసీ అంటే ఈజ్ కూడా అదే ఫార్ములా, ఈ నాట్ సైన్ ఒమేగా టీ, ఎందుకంటే సైన్ కర్వ్ కాబట్టి ఇలా వస్తుంది. ఈ యావరేజ్, ద ఫార్ములా ఫర్ ఈ యావరేజ్ ఈజ్ గివెన్ బై 2/π ఈ నాట్. ఈ ఆర్ఎంఎస్ ఈజ్ గివెన్ బై ఈ నాట్ బై √2. మనం తీసుకునేది ఎల్సిఆర్, ముగ్గురు కూడా సిరీస్లో తీసుకుంటాం. సిరీస్ సర్క్యూట్సే ఉన్నాయి మనకి. అంటే ఎవరు సేమో ముగ్గురు సిరీస్ అంటే కరెంట్ సేమ్. సో కరెంట్ని హెచ్ఎస్ వైపు తీసుకున్నా. రెసిస్టెన్స్ వచ్చేసి ఈఎంఎఫ్ అండ్ కరెంట్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్, ఇద్దరు కూడా ఒకటే ఫేజ్. సో ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ ఈఎంఎఫ్ ఇన్ ద కేస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్ 0 degrees. బట్ ఈఎంఎఫ్ అక్రాస్ ఇండక్టర్ కేసులో ఈఎంఎఫ్ లీడ్స్ కరెంట్ బై 90 degrees. పైకి ఉంది అంటే లీడింగ్ అనమాట. కెపాసిటర్ వచ్చేసి ఈఎంఎఫ్ లాగ్స్ కరెంట్ బై 90 degrees. ఈ ఒక్క ఫిగర్ వస్తే మొత్తం వచ్చేసినట్టు. సో ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈఎంఎఫ్ అండ్ కరెంట్. మరి ఈఎంఎఫ్ లీడ్స్ ఇండక్టర్ టు కెపాసిటర్ టు పెట్టే ఛాన్స్ ఉంది. ఎల్ అంటే ఏంటి? లయన్ అంటే ఏంటి? ఆల్వేస్ లీడ్స్, కాబట్టి అది ఈఎంఎఫ్ లీడ్స్. సో ఈఎంఎఫ్ లీడ్స్ కరెంట్ బై 90 degrees in the case of inductor. EMF lags current by 90 degrees in the case of capacitor. ఇప్పుడు టోటల్ ఈఎంఎఫ్ కావాలి, జస్ట్ లైక్ వెక్టార్స్ మెథడ్. ముగ్గురు యొక్క రిజల్టెంట్ ఎలా కనుక్కుంటాము? ఫస్ట్ ఇద్దరు రిజల్టెంట్ కనుక్కొని దానికి మూడో వాటికి రిజల్టెంట్ కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఎక్కువ అనుకోండి, వీడికన్నా, అప్పుడు రిజల్టెంట్ ఎటుంటుంది? వీళ్ళిద్దరిది పైకి ఉంటుంది, కిందోడిది ఎక్కువ ఉంటే కిందకు ఉంటుంది. ఇద్దరు ఎలా ఉన్నారు? ఆపోజిట్గా ఉన్నారంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎల్ అనేది గ్రేటర్ దెన్ ఈసీ అనుకుంటే అప్పుడు వీళ్ళిద్దరి యొక్క రిజల్టెంట్ ఈఎల్ మైనస్ ఈసీ పైకి ఉంది. ఆల్రెడీ కరెంట్ అటు పక్కన పడే, ఇది ఈఆర్. ఇటు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు యొక్క రిజల్టెంట్ ఎలా కనుక ఇద్దరి యొక్క రిజల్టెంట్ ఎలా కనుక్కుంటాం? బై యూజింగ్ పారాగ్రామ్ లెటర్స్ ద డయాగ్నల్ ఆఫ్ ద పారాగ్రామ్ రిప్రజెంట్ దేర్ రిజల్టెంట్. దిస్ ఈస్ టోటల్ ఈఎంఎఫ్ అనమాట. దేర్ ఫర్ టోటల్ ఈఎంఎఫ్ కెన్ బి రిటన్ యాజ్ వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? 90 degrees. 90 degrees అంటే వాట్ ఇస్ ద ఫార్మ్ ఫర్ రిజల్టెంట్? √A² + B², లేదా పైథాగరస్ థియరం అప్లై చేసిన విల్ గెట్ ద ఆన్సర్. దట్ ఈస్ √of EL minus EC whole square plus ER². EL అంటే ఏం రాయొచ్చు? E అంటే IR, V is కూడా IR. I into HL అని రాస్తాం. దాన్ని రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద ఇండక్టర్ ఈజ్ నోన్ యాజ్ రియాక్టెన్స్ అంటాం, డినోటెడ్ బై HL, whose HL formula is given by omega L. HC is given by 1/ωc. అది కూడా రెసిస్టెన్స్, యూనిట్స్ ఓమే.
ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ఆల్రెడీ రెసిస్టెన్స్కి ఒక పేరు పెట్టి ఆ రెసిస్టెన్స్ అనే పేరు ఉంది కాబట్టి దీని రెసిస్టెన్స్ అని వాడకుండా రియాక్టెన్స్ అని వాడతాం. సో రియాక్టెన్స్ ఆఫ్ ఇండక్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద ఇండక్టర్ ఫర్ ద flow of current, that is HL which is equal to omega L and HC is equal to 1 by omega. So I into HL minus I into HC whole square plus I into R whole square is equal to ఇది టోటల్ ఈఎంఎఫ్ కాబట్టి టోటల్ కరెంట్ ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ ఏమంటాం జెడ్ అంటాం. వాట్ ఇస్ జెడ్ నోన్ యాజ్ ఇంపడెన్స్. అందరిలో కూడా ఐ కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోద్ది. దేర్ ఫోర్ ద ఫార్ములా ఫర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు root of HL minus HC whole square plus R square. అది టోటల్ రెసిస్టెన్స్, టోటల్ ఈఎంఎఫ్. ఒకళ్ళు ఫేజ్ డిఫరెన్స్ అడుగుతారు. టోటల్ ఈఎంఎఫ్కి టోటల్ కరెంట్కి ఫేజ్ డిఫరెన్స్. టోటల్ ఈఎంఎఫ్ అంటే వీడు, టోటల్ కరెంట్ అంటే వీడు. ఈ ఇద్దరి మధ్య యాంగిల్ ఫై అనుకుందాం. ఇక అప్లై కాసు సైన్ ఏదైనా అప్లై చేద్దాం, ట్యాన్ అప్లై చేద్దాం. ఇఫ్ ఐ అప్లై ట్యాన్ ఫై అంటే ఏంటి ఫార్ములా? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే వీడన్నా ఒక్కటే, దట్ ఈస్ ఈఎల్ మైనస్ ఈసీ బై adjacent ER అంతే. EL can also be written as I into HL, I into HC, I into R. మళ్ళీ I క్యాన్సిల్ అయితే HL minus HC by R. Okay, if you want to use cos phi, what is the formula for cos phi? Adjacent side by hypotenuse. Adjacent side అంటే ER by hypotenuse అంటే E అంటే I into R రాయొచ్చు, ఇది I into Z రాయొచ్చు. సో cos phi also equal to R by Z. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. అన్నీ వచ్చేసి ఆ ఫిగర్లు. ఇప్పుడు ఎల్ఆర్ సర్క్యూట్ అనుకోండి, ఓన్లీ ఎల్ఆర్ సర్క్యూట్ గురించి అడిగాడు. అంటే ఎల్ఆర్ మాత్రమే ఉన్నాయి, అంటే సి లేదు. సి ఉన్న టర్మ్స్ని తీసి పడేసే. సి ఉన్న టర్మ్స్ని తీసేస్తే అప్పుడు జెడ్ ఫార్ములా ఏమవుతుంది చెప్పు? రూట్ ఆఫ్ హెచ్ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. అప్పుడు tan phi ఫార్ములా హెచ్ఎల్ బై ఆర్ అంతే. ఓన్లీ ఆర్సీ ఉంది, ఎల్లు లేదనుకోండి, ఓన్లీ ఆర్సీ సర్క్యూట్ అనుకోండి, అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ హెచ్సి స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. tan phi ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ఆర్. మైనస్ అంటే అర్థం ఏంటంటే అటు కాదు ఇటు ఉంటుంది అన్నది. ఇప్పుడు వీడు లేడు అనుకోండి, వీడు అసలు లేడు, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. వీళ్ళిద్దరికి రిజల్ట్ అంటే ఎటు ఉంటుంది? కిందగా పైగా? కిందకి. అంటే ఈఎంఎఫ్ లీడ్సా ల్యాగ్సా? కరెంట్కి ఈఎంఎఫ్ ల్యాగ్స్. ఇక్కడ ఓన్లీ ఎల్ఆర్ఏ ఉంటే ఎల్ఆర్ మాత్రమే ఉన్నారు, అప్పుడు ఈఎంఎఫ్ లీడ్స్. అదే మైనస్ దాన్ని ఇండికేట్ చేస్తే న్యూమరికల్లీ tan phi ఈక్వల్ హెచ్సి బై ఆర్ అని రాసేయచ్చు. ఓన్లీ ఎల్సీ ఉన్నారు, ఆర్ లేదనుకోండి, అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీసే హెచ్ఎల్ మైనస్ హెచ్సి అలా వస్తుంది. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అంటే రెజనెన్స్. రెజనెన్స్ అంటే ఈ ఈజ్వల్ ఫార్ములా ఏం రాయచ్చు? ఐ ఇంటూ జెడ్ కదా, అప్పుడు ఐ ఈజ్వల్ ఏం రాయొచ్చు? ఈ బై జెడ్. ఐ ఈజ్ ఈక్వల్ ఈ బై జెడ్ మీన్స్ హెచ్ఎల్ మైనస్ హెచ్సి హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. నేను ఒమేగాని మారుస్తూ ఉన్నా. ఒమేగాని మారుస్తూ ఉంటే హెచ్ఎల్ ఏమవుతుంది? మారుతూ ఉంటుంది. హెచ్సి కూడా ఏమవుతుంది? మారుతుంది. ఆర్ మారదు. ఆర్కి ఒమేగాకి సంబంధం లేదు. కాబట్టి ఆ రెసిస్టెన్స్ అనేది డీసీలోనే ఏసీలోనే ఒకటే రెసిస్టెన్స్ చూపిస్తుంది, వీడు మాత్రం మారుతాడు. హెచ్ఎల్ హెచ్సి మారుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఐ అనేది మ్యాక్సిమం అవుతుందో దాన్నే రెజొనెన్స్ కండిషన్ అంటాం. ఐ మ్యాక్సిమం కావాలంటే ఐఎమ్ నాట్ చేంజింగ్ ఆర్. అప్పుడు వీడు ఏం కావాలి? మ్యాక్సిమం కావాలి, మినిమం కావాలి? మినిమం కావాలి. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తున్నట్టే మినిమం వాల్యూ ఎంత? మినిమం వాల్యూ ఆఫ్ హెచ్ఎల్ మైనస్ హెచ్సి హోల్ స్క్వేర్ ఎంత? 0. మైనస్ ఉన్న మైనస్ స్క్వేర్ మళ్ళీ పాజిటివ్ అవుతుంది కాబట్టి 0. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? హెచ్ఎల్ హెచ్సి అనేది ఈక్వల్ అయిన. సో వెన్ హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి దెన్ జెడ్ బికమ్స్ మినిమమ్, కరెంట్ బికమ్స్ maximum. That condition is known as resonance condition, and that particular frequency is known as resonance frequency. So resonance frequency అంటే the frequency of the AC source at which current is maximum, impedance is minimum. అది ఎప్పుడు పాసిబుల్ అంటే when HL is equal to HC. HL ఫార్ములా omega L is equal to 1 by omega. సో వీటి వస్తే omega square equal to 1 by L root L or omega equal to 1 by L. ఒమేగాని యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆర్ యాంగులర్ వెలాసిటీ అంటాము, రేడియన్ పర్ సెకండ్. ఒకవేళ ఒమేగా కాకుండా ఫ్రీక్వెన్సీ అడిగాడు, హెడ్జ్లో అడిగాడు, ఒమేగా ఫార్ములా 2πf ఆర్ దేర్ ఫర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2π రూట్ ఎల్సి. హెడ్జ్లో ఇస్తే ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టు, రేడియన్ పర్ సెకండ్ ఇస్తే ఒమేగా ఇచ్చినట్టు. ఇక ఫైనల్లీ పవర్ డిసిపేషన్, పవర్ కన్జ్యూమ్డ్, యావరేజ్ పవర్ ఇన్ ఏ సైకిల్ అని అడుగుతారు. ఫార్ములా ఏంటి? VRMS into IRMS into cos phi, where cos phi is known as power factor అంటారు, పవర్ ఫ్యాక్టర్ అంటారు. సో ఏసీ అనేది అందరూ ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టరు.
దాని మీద 2025లో కూడా ఈజీ క్వశ్చనే ఇచ్చాడు. ఒక్కోసారి 2 క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాడు. చిన్న చాప్టర్ అంతే, ఇక ఇది ఇంకేం లేదు, దోస్తే మొత్తం వచ్చేసి ఉంటుంది. సో దేర్ ఫార్ అప్పుడు ఎట్ రిజనెన్స్ దగ్గర జెడ్ వాల్యూ ఏమైంది? హెచ్ఎల్ ఎక్కువనా హెచ్సి ఎక్కువనా? సేమ్. అప్పుడు జెడ్ బికమ్స్ ఎంత? ఆర్. జెడ్ బికమ్స్ ఆర్ అండ్ ఇట్ బిహేవ్స్ లైక్ ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్. అంటే రెజొనెన్స్ దగ్గర ఓన్లీ ఒక రెసిస్టెన్స్ మాత్రమే ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంది అనమాట. అది అంటే టోటల్ వోల్టేజ్ రెసిస్టెన్స్ దగ్గరే ఉంటుంది అనమాట. అది. సో P ఈజ్ ఈక్వల్ VRMS ఇంటూ IRMS ఇంటూ cos phi. దట్ ఈస్ అ ఫార్ములా ఫర్ పవర్ డిసిపేటెడ్. ఒకవేళ ఓన్లీ ఇండక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఇండక్టర్ తీసుకుంటే ఫేజ్ డిఫరెన్స్ ఎంత? ఓన్లీ ఇండక్టర్కి ఓన్లీ ఇండక్టర్ ఎంత ఫేజ్ డిఫరెన్స్? ఈఎంఎఫ్కి కరెంట్కి 90. అప్పుడు cos 90 0. సో పవర్ డిసిపేషన్ ఈజ్ 0. ఓన్లీ కెపాసిటర్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎంత? ఓన్లీ ఈఎంఎఫ్కి కరెంట్కి 90. అగైన్ cos 90 0. అంటే పవర్ డిసిపేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఓన్లీ ఇండక్టర్ ఆర్ ఓన్లీ కెపాసిటీ ఈక్వల్ టు 0. మరి రెసిస్టెన్స్ ఓన్లీ రెసిస్టెన్సే తీసుకున్నాం అనుకోండి, ఫై ఎంత? 0. కరెంట్ అండ్ ఈఎంఎఫ్. ఫై అంటేనే ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ ఈఎంఎఫ్. కరెంట్ అండ్ విత్ cos 0 1. అంటే దట్ ఈస్ మ్యాక్సిమం వాల్యూ, పవర్ ఈజ్ మ్యాక్సిమం, దెన్ VRMS ఇంటూ IRMS. I బదులు V/R కూడా V/Z రాసుకోవాలి. సో దిస్ ఆల్సో కెన్ బి డన్ VRMS ఇంటూ VRMS బై జెడ్. cos phi బదులు యూ కెన్ ఆల్సో రైట్ ఇందా రాసాం కదా R/Z అని కూడా రాసుకోవచ్చు. ఓన్లీ V అండ్ R రాస్తే. అందుకని మనకి ఎలక్ట్రిక్ బల్బు ట్యూబ్ లైట్ తీసుకున్నాం అనుకోండి, కరెంట్ దేనికి ఎక్కువ కాలుతుంది? బల్బుకి కాలుతుంది బాగా. ట్యూబ్ లైట్ అంటే ఏంటి? చోక్ ఉంటుంది, కాయిల్ ఉంటుంది. కాయిల్ అంటే ఏంటి? ఇండక్టర్. కాబట్టి అసలు పవర్ జీరోగా సార్ ఇందా చెప్పినట్టుగా, అంటే ప్యూర్ ఇండక్టర్ ఎక్కడ దొరకదు, ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది, కాబట్టి కొంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది. అదే బల్బ్ అనుకోండి, ఓన్లీ రెసిస్టెన్సే, అది రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది, ఇండక్టర్ లేదు, ఏమీ లేదు దాంట్లో, ఓన్లీ రెసిస్టెన్సే కాబట్టి పవర్ కన్జంప్షన్ మ్యాక్సిమం ఉంటుంది, ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది అనమాట, ఎక్కువ పవర్ బిల్ వస్తుంది. ఇది మనకి. ఇకపోతే మూవింగ్ ఛార్జెస్లో ఆమ్మీటర్ వోల్టీమీటర్ ఉంది, అది నేర్చుకోవాలి. ఇంతవరకు వచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మొత్తం రిపీట్ చేశా. రేపటి నుంచి పార్ట్ టెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఎవరీ సండే ఒక పార్ట్. పూలియే పులిబి 2 పార్ట్స్ ఇస్తాను. పూలియే పులిబి. పులిబి అంటే ఓన్లీ సెలెక్టెడ్ టాపిక్స్, పులి అంటే అన్ని టాపిక్స్. 14 పార్ట్స్, ఫస్ట్ ఇయర్ 7 పార్ట్స్, సెకండ్ ఇయర్ 7 పార్ట్స్. ఫస్ట్ ఇయర్లో ఐపీకి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఫిబ్రవరి 25th నుంచి ఎగ్జామ్స్ కాబట్టి భయం ఉన్నవాళ్ళు వెళ్ళచ్చు. నాకు ఐపీ మార్కులు ఒక 10 మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు యూ కెన్ స్టే ఇన్ నీట్. 25th కాబట్టి దే విల్ బి అలౌడ్ టు గో టు నీట్, ఐపీఈ ఫ్రమ్ February 20. సాంస్క్రిట్ అప్పుడు చెప్పిస్తాం మళ్ళీ ఆ 4 days. ఎవరైతే వినలేదు, నాకు తెలిసి అందరూ విన్నారు కదా, చదువుకోవటమే కదా, నో ప్రాబ్లం. ఎట్లాగో మనకి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఎగ్జామ్కి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ గ్యాప్లో కూడా మ్యాక్సిమం 1.5 days ఐపీకి ఉండేటట్టు చూసుకోండి. మిగతా టైం అగైన్ యూ కమ్ టు నీట్. దిస్ క్లాస్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ టు నీట్ స్టూడెంట్స్ అండ్ ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళకి టైం లేదు. ఫస్ట్ ఇయర్స్ కంటే ఇంకో టైం ఉంది, కానీ సెకండ్ ఇయర్స్కి అసలు. న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి రిగరస్గా వర్క్ చేయండి, ఒక డిటర్మినేషన్గా వర్క్ చేయండి. ఈ సంవత్సరం మందే కావాలి. ఇప్పటివరకు వర్క్ చేయని వాళ్ళు కూడా కనీసం ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. మీకు 4 సబ్జెక్టులో 2 సబ్జెక్టులు హార్డ్, 2 సబ్జెక్టులు బాగా ఈజీ అనుకుందాం.
ఆ రెండు హార్డ్ వచ్చి ఈ రెండు ఈజీ బాగా వచ్చినాయి అనుకోండి, యూ విల్ బి ద సక్సెస్ఫుల్ స్టూడెంట్. లేదా ఆ రెండిట్లో మొత్తం అది లేకుండా కొన్నే నేర్చుకున్నాం అనుకోండి, ఆ కొన్ని ఈజీగా వచ్చి మిగతా ఈ నేర్చుకొని హార్డ్ వచ్చినాయి అనుకోండి, డెఫినెట్లీ యూ విల్ బి ద సక్సెస్ఫుల్ స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ అదే జరిగింది. 2025 నీటు ఫిజిక్స్ హార్డ్, కానీ పూల్ బి టాపిక్స్ ఏదైతే ఉందో అవి ఈజీగానే ఇచ్చారు. జస్ట్ లైక్ ఆటమ్స్ కానీ, ఏసీ కానీ, కరెంట్ ఎలక్ట్రిసిటీ కానీ, మెజర్మెంట్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, హీట్, ఇలాంటి వాటిల్లో ఈజీగానే ఇచ్చాడు. సో కాబట్టి పూల్ ఏ టాపిక్సే హార్డ్ ఇచ్చాడు. అది ఎట్లాగో పూల్ బి వాళ్ళు నేర్చుకోలేదు కాబట్టి హార్డ్ ఇచ్చినా ఈజీ ఇచ్చినా వాళ్ళు రాయరు. పూల్ ఏ మొత్తం ప్రిపేర్ అయిన వాళ్ళు ఏం చేశారు, అన్నీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేశారు, దానివల్ల వాళ్ళు దెబ్బ అయ్యారు, వీళ్ళే యాక్చువల్ సక్సెస్. అందుకనే టైం ఎలా ఉంటుందో మనకి తెలియదు, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో తెలియదు, ఆ టైంలో మన మైండ్ ఎలా ఉంటుందో తెలియదు, అదని పక్కన పెట్టండి, అది సెకండరీ. మనం ఏమైతే నేర్చుకోగలమో అవి నేర్చుకోవాలి కాన్ఫిడెన్స్గా. ఇది ఎగ్జామ్లో వస్తుంది అన్నట్టుగా నేర్చుకోవాలి. నేర్చుకోగలిగింది ఫస్ట్ నేర్చుకోవాలి, హార్డ్గా ఉంది తర్వాత నేర్చుకోవాలి టైం ఉంటే. బట్ రిపిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేర్చుకుంది ఎన్నిసార్లు రిపీట్ చేసామనేది ఇంపార్టెంట్. సో మధ్యలో ఒక గ్రాండ్ టెస్ట్ కూడా జరుగుతుంది వీక్లీ. ఒక గ్రాండ్ టెస్ట్, ఒక పార్ట్ టెస్ట్, ఒక గ్రాండ్ టెస్ట్, ఒక పార్ట్ టెస్ట్. ఆమ్మీటర్ అంటే ఏమిటి? జస్ట్ ఒక చిన్న ఫార్ములా ఉంటుంది అంతే, ఏ ప్రాబ్లం అయినా చేసేయచ్చు ఆ ఫార్ములా ఉంది. ఆమ్మీటర్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. సర్క్యూట్లో ఏ కరెంటు పోతుందో వీళ్ళలో కూడా అదే కరెంటు పోవాలి. సర్క్యూట్లో పోయే కరెంట్ చూపించాలంటే సర్క్యూట్లో ఏ కరెంట్ పోతుందో వీళ్ళలో కూడా అదే కరెంట్ పోవాలి. అంటే వీడు ఎలా కనెక్ట్ చేయాలి సర్క్యూట్లో? సిరీస్. కాబట్టి ఆమ్మీటర్ ఫస్ట్ పాయింట్. ఆమ్మీటర్లో ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. సెకండ్ పాయింట్, దిస్ ఆల్వేస్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ద సర్క్యూట్. ఇట్ ఆల్వేస్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ద సర్క్యూట్. మరి అసలు ఆమ్మీటర్లో ఎవరుంటారు అనేది చూస్తే, ఆమ్మీటర్ కన్సిస్ట్ ఆఫ్ ఎ గ్యాలనోమీటర్ ఆఫ్ రెసిస్టెన్స్ G అనుకుందాం. గ్యాలనోమీటర్ అంటే టు షో ద రీడింగ్, అండ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ స్మాల్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ టు ఇట్. దాన్ని షంట్ అంటాం. షంట్ అంటేనే చిన్న రెసిస్టెన్స్, ప్యారలల్ రెసిస్టెన్స్ అని అర్థం. స్మాల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ఇట్. ఈ మొత్తాన్ని కలిపి ఆమ్మీటర్ అంటారన్నమాట. ఈ కాంబినేషన్ ఆమ్మీటర్ అంటారు. సో ఆమ్మీటర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ galvanometer and a small resistance called as shunt connected in parallel with it. This combination is known as ammeter. First let me get the relationship between them. అంతకుముందు ఓన్లీ గ్యాలనోమీటర్ ఉందనుకోరా, షంట్ లేదు, దీంట్లో మ్యాక్సిమం కరెంట్ IG అనుకుందాం, ఒక 10 amperes అనుకుందాం. అంటే 10 amperes కంటే ఎక్కువ వస్తే గ్యాలనోమీటర్ పాడైపోతుంది అనమాట. సో ఇట్ కెన్ షో మ్యాక్సిమం కరెంట్ ఆఫ్ 10 amperes. బట్ నాకు 20 amperes కొలవాలని ఉంది, ఏం చేయాలి? 30 amperes కొలవాలని ఉంది, ఏం చేయాలి? 40 amperes కొలవాలని ఉంది, ఏం చేయాలి? దానికోసమే షంట్ని కనెక్ట్ చేస్తూ ఉండాలి. చూద్దాం, ఒక న్యూమరికల్ చూద్దాం, తర్వాత ఫార్ములా చూద్దాంలే. ఫస్ట్ దిస్ ఈజ్ 100 ohm అనుకుందాం. ఇట్ కెన్ మ్యాక్సిమమ్లీ మెజర్ ఆఫ్ 10 amperes. దిస్ ఈజ్ మ్యాక్సిమం కరెంట్ 10 amperes. అంతకంటే ఎక్కువ వస్తే పాడైపోతుంది. దాని క్యాలిబ్రేషన్ కూడా 10 amperes వరకే ఉంది. ఇప్పుడు నేను 20 amperes కొలవాలనుకోండి, ఏం చేద్దామంటే ఈ 100 ohmకి ఇంకో 100 ohmని సిరీస్ ప్యారలల్లో కనెక్ట్ చేసా అనుకోండి. దీంట్లో ఎక్కువ కరెంటా, దీంట్లో ఎక్కువ కరెంటా? దీంట్లో మ్యాక్సిమం కరెంట్ ఎంత భరించగలదు? 10 amperes. కాబట్టి దీంట్లో కూడా ఎంత ఉండాలి? ఎందుకంటే వోల్టేజ్ సేమ్ కాబట్టి కరెంట్ కూడా సేమ్. అంటే మన ఫైనల్గా టోటల్ కరెంట్ ఎంత? 20 amperes. అంటే ఇది యాక్చువల్గా మెయిన్ కరెంట్, సర్క్యూట్లో కరెంట్ 20 amperes. బట్ గ్యాలనోమీటర్లో పోయేది మాత్రం 10. అంటే గ్యాలనోమీటర్ సేఫా నాట్ సేఫా?
సేఫ్. బట్ నౌ దిస్ టోటల్ దాని మొత్తాన్ని కలిపి అమ్మీటర్ అంటారు. నౌ దిస్ అమ్మీటర్ ఈజ్ యూజ్ టు మెజర్ హౌ మచ్ కరెంట్ 20 ఆంపియర్. అలా 20 ఆంపియర్స్ కొలిసేటట్టు చేశాను అనమాట. కాకపోతే మనం రీడింగ్స్ మార్చుకోవటం. అంతకుముందు ఇలా ముళ్ళు ఉంది, ఇది 0 ఉంది, అసలు ఏం రీడింగ్ లేకపోతే ముళ్ళు ఇక్కడ ఉంటుంది. ఫుల్ కరెంట్ పోతే ముళ్ళు 10 ఆంపియర్స్ దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అండి, ఈసారి డైరెక్ట్లీ టు గివ్ మెయిన్ కరెంట్, నాకు కావాల్సిన మెయిన్ కరెంట్ కాబట్టి 0 ఉన్నప్పుడు ఇక్కడ ఉంది, నేను పేర్లు మారుస్తున్నా. అంతకుముందు 0, 1, 2, 3, 5, 10 కదా, 0, 10, 20 పెట్టా. గ్యాలనోమీటర్ నెంబర్లు మార్చా అంతే, నెంబర్లకి దానికి సంబంధం, నెంబర్లు మార్చా ఎందుకంటే డైరెక్ట్గా మనకి మెజర్మెంట్ ఇవ్వడం కోసం. ఇప్పుడు గ్యాలనోమీటర్లో ఎంత కరెంట్ పోతుంది? 10 పోతుంది. 10 పోయినప్పుడు ఆ ముళ్ళు ఎక్కడ ఉండాలి? చివరి ఉండాలా, మధ్యలో ఉండాలా? అంటే ఆ నెంబర్ని చూసి ముళ్ళు తిరుగుతుందా? నెంబర్ని చూసి ముళ్ళు తిరగదు కదా. నెంబర్ నా ఇష్టం మార్చి. ఇప్పుడు క్లాక్ ఉందండి, 12, 1, 2, 3 ఉంది యాక్చువల్గా. నేనేం చేశాను అంటే 1 దగ్గర 2, 3 దగ్గర 4 పెడితే 2 o'clock అనగానే అక్కడ 2 నెంబర్ దగ్గరకు వస్తుందా? అది రాదు కదా. నెంబర్ మార్చుకుని నా ఇష్టం, నేను మార్చుకున్నాను తీసుకు. అలా ఇప్పుడు గ్యాలనోమీటర్ ఫుల్ కరెంట్ పోతుందంటే ఫస్ట్ ఫుల్ కరెంట్ పోతే ఎక్కడుంది ముళ్ళు? లాస్ట్లో ఉంది. ఇప్పుడు కూడా దాంట్లో ఫుల్ కరెంటే పోతుంది కదా. గ్యాలనోమీటర్లో ఎక్కడ ఉంటుంది ముళ్ళు? లాస్ట్లోనే ఉంటుంది. అంటే ఎప్పుడైతే దీంట్లో ఫుల్ కరెంట్ పోతుందో లాస్ట్లోనే చూపిస్తుంది, లాస్ట్లోనే పోతుంది. కానీ యాక్చువల్ నాకు గ్యాలనోమీటర్లో పోయే కరెంట్ కాదు కావాల్సింది, మెయిన్ కరెంట్ కావాలి. మెయిన్ కరెంట్ ఎంత పోతుంది? అందుకని అది చూపించడానికి డైరెక్ట్గా అక్కడ 20 నెంబర్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఎక్కువ చూపించాలి, ఇంకా 30 చూపించాలి అనుకోండి. అప్పుడు ఏం చేద్దాం చూద్దాం. ఇక్కడ 100 ఓము, ఇక్కడ 100 ఓము, ఇంకో 100 ఓము ఇక్కడ పెట్టా అనుకోండి. అప్పుడు చూడు, ఇటంతా 10, ఇటు 10, ఇటు 10, టోటల్ 30. అంటే ఇది గ్యాలనోమీటర్. గ్యాలనోమీటర్కి ఎన్ని రెసిస్టెన్స్ కనెక్ట్ చేశా? 2 రెసిస్టెన్స్ కనెక్ట్ చేశా. ఇద్దరు ఎలా ఉన్నారు? ప్యారలల్. 100, 100, 100, 100 ప్యారలల్ అంటే టోటల్ 50. అంటే ఆ ఇద్దరు 100, 100 అయినా కనెక్ట్ చేసుకో. ఆల్రెడీ ఉన్న ఆ మీటర్కి ఇంకో 100 అయినా కనెక్ట్ చేసుకో. లేదా ఇక్కడి నుంచి డైరెక్ట్ కావాలనుకోండి, ఆల్రెడీ ఉన్నదానికి ఈ 2 కలిపి ఎంత? 50 ఓం. 50 ఓం కరెంట్ చేస్తే కౌంట్ చెక్ చేద్దాం. ఇది 100 ఓము, ఇది 50 ఓము. కరెంట్ ఇక్కడ ఎంత? 10 ఆంపియర్స్ మ్యాక్సిమం కొలుస్తుంది. ఇక్కడ 5 తెలుసు, 6 తెలుసు, వీజ్ కూడా IR అంటే ఎంత? 1000 వోల్ట్. ఇక్కడ 1000 వోల్ట్ అంటే ఇక్కడ ఎంత? 1000 వోల్ట్. ఎందుకు? ప్యారలల్లో ఉన్నారు కదా కాబట్టి R తెలుసు, V తెలుసు. I ఈజ్ ఈక్వల్ టు V/R. 1000/50 20 ఆంపియర్. ఇటు 10 పోయింది, 20 ఆంపియర్. అంటే ఇటు ఎంత? 30 ఆంపియర్. అండ్ నౌ ఇట్ ఈస్ యూజ్డ్, దిస్ ఈజ్ అమ్మీటర్ యూజ్డ్ టు మెజర్ హౌ మచ్ కరెంట్? 30 ఆంపియర్. అంటే ఫస్ట్ గ్యాలనోమీటర్ కెన్ మెజర్ ఓన్లీ 10. దాని రేంజ్ని పెంచాలంటే షంట్ని కనెక్ట్ చేశాను. దాని రేంజ్ని ఇంకా పెంచాలంటే షంట్ వాల్యూ ఏం చేశాను? పెంచానా తగ్గించాను? షంట్ వాల్యూ తగ్గించాను. అంతకుముందు 100, ఇప్పుడు ఎంత? 50. 2 క్వశ్చన్లు అడుగుతాడు. గ్యాలనోమీటర్ నుంచి ఇలా మార్చాలి అంటే ఎలా? లేదా ఆల్రెడీ అమ్మీటర్ ఉంది, ఆల్రెడీ అమ్మీటర్ని ఇలా మార్చాలంటే ఎలా? ఆల్రెడీ ఉన్న అమ్మీటర్కి ఎంత కనెక్ట్ చేశా? 100 కనెక్ట్ చేసా ప్యారలల్లో. ఆల్రెడీ ఉన్న ఫస్ట్ ఉన్న గ్యాలనోమీటర్కి ఎంత కనెక్ట్ చేసా? 50 కనెక్ట్ చేసా ప్యారలల్. దాన్ని అడిగిన దాన్ని బట్టి ఉంటుంది. గ్యాలనోమీటర్ నుంచి అమ్మీటరా, లేదా ఆల్రెడీ ఉన్న అమ్మీటర్ నుంచి ఇంకో అమ్మీటర్ అనేది కావాలి. దానికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, ఏం కంగారు పడకండి. ఓకే, చూద్దాం. ఫార్ములా తెచ్చుకుందా. దీంట్లో పాస్ అయ్యే కరెంట్ IG అనుకుందాం, టోటల్ కరెంట్ I అనుకుందాం. ఐలో నుంచి IG ఇటు పోతే ఇటు ఎంత ఉంటుంది? I మైనస్ IG. వీడు ఎలా ఉన్నారు? ప్యారలల్. ఎవరు సేమ్? వోల్టేజ్ అంటే ఫార్ములా I ఇంటూ R అంటే IG ఇంటూ G ఈజ్ ఈక్వల్ టు I మైనస్ IG ఇంటూ S. నాకు S కావాలి, లేదా IG అటు తీసుకో. G ఈక్వల్ టు I/IG మైనస్ IG/IG 1 ఇంటూ S. Therefore S is equal to G/N minus 1. This is a formula to be used. Where N is equal to N దేని బదులు పెట్టాను? I/IG. అమ్మీటర్ అనగానే ఇది గుర్తొస్తే చాలు. కరెక్టో కదా చెక్ చేస్తా. ఇప్పుడు గ్యాలనోమీటర్ ఈజ్ హ్యావింగ్ రెసిస్టెన్స్ G. దాన్ని అంతకుముందు వాడు కొలిచే కరెంట్ IG, ఇప్పుడు I కొలిచే విధంగా చేయాలి అంటే ఓల్డ్ కరెంట్ IG, న్యూ కరెంట్ ఇప్పుడు ఎంత కొలవాలి? I కొలవాలి కింద చేయాలి అంటే ద ఫార్ములా ఫర్ S టు బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఈజ్ గివెన్ బై G/N minus 1, వేర్ N ఈజ్ ఈక్వల్ టు I/IG. న్యూ కరెంట్ బై ఓల్డ్ కరెంట్. ఈ కేసుకు ఫార్ములా కరెక్టో లేదో చూద్దాం.
ఇప్పుడు ఈ 10 యాంపీర్స్ కొలిచే దాన్ని దేని విధంగా చేశాను, 20 యాంపీర్స్ కింద కన్వర్ట్ చేశాను. అప్పుడు ఎస్ ఎంత కన్వర్ట్ చేశాను ఇక్కడ, 100. చెక్ చేద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్, ఈ రెండు సందర్భాల్లో చేస్తుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా G/n-1. G ఎంతరా 100 బై ఎన్ అంటే న్యూ కరెంట్ బై ఓల్డ్ కరెంట్. న్యూ కరెంట్ 20, ఓల్డ్ కరెంట్ 10 -1, 20/10 2 - 1 100/1 100. అగ్గో ఎస్ని 100 కనెక్ట్ చేసి, లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి వద్దా, ఈ రెండింటి మధ్య అప్లై చేద్దాం డైరెక్ట్గా. దీని నుంచి ఇక్కడికి కనెక్ట్ చేయాలి. అదా మళ్ళీ ఎస్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా G/n-1. G అంటే 100, ఎన్ అంటే న్యూ కరెంట్ ఎంత 30, ఓల్డ్ కరెంట్ ఎంత 10 -1 3 - 1 2 100/2. ఆగ్ ఏం కనెక్ట్ చేసింది ఇక్కడి నుంచి ఇలా 50. లేదు సార్ ఆల్రెడీ అమ్మీటర్ చేశాను, దీని కింద మారుద్దా, ఆల్రెడీ ఉన్న అమ్మీటర్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి. మళ్ళీ ఫార్ములా ఏంటి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు G/n-1. కాకపోతే ఇక్కడ ఎస్ అంటే న్యూ షంట్, జీ అంటే ఆల్రెడీ ఉన్న అమ్మీటర్ రెసిస్టెన్స్. అంతకుముందు ఓన్లీ గ్యాలనోమీటర్ అంటే జీ రాసాం, ఇప్పుడు ఆల్రెడీ గ్యాలనోమీటర్ ఉందా, గ్యాలనోమీటర్ ప్లస్ షంట్ ఉందా అంటే అమ్మీటర్ రెసిస్టెన్స్ అనమాట. గ్యాలనోమీటర్ షంట్ రాద్దాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ షంట్ టు బి కనెక్టెడ్. జీ ప్లేస్లో ఏమేయాలి, 100 వేయాలా, 100 100 200 50 వేయాలా, 50 ఆల్రెడీ ఉన్న అమ్మీటర్ రెసిస్టెన్స్ కాబట్టి 50 బై n-1. న్యూ కరెంట్ ఎంత 30, ఓల్డ్ కరెంట్ ఎంత 20, ఇటు నుంచి ఇటు మారుస్తున్నా -1 3/2 -1 1/2 2 పైకి పోతుంది 100. అంటే ఆల్రెడీ ఉన్న దానికి ఇది ఏం కనెక్ట్ చేసిన 100ని ప్యారలలో కనెక్ట్ చేసిన, అలా అయినా ఒకటే. సో మొత్తం మీద అమ్మీటర్ అనగానే గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు G/n-1. ఎస్ ఫర్ షంట్ రిక్వైర్డ్ టు బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ద గ్యాలనోమీటర్ ఆఫ్ రెసిస్టెన్స్ G టు ఇంక్రీజ్ ఇట్స్ రేంజ్. ఎంత రేంజ్, రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెంచాను 10 నుంచి 20. అంటే అంతకుముందు ఐజీ రేంజ్, ఇప్పుడు ఎంత రేంజ్ ఐ రేంజ్, ఐజీ నుంచి ఐకి పెంచడానికి. ఎన్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ రేంజ్. రేంజ్ అంటే న్యూ కరెంట్ బై ఓల్డ్ కరెంట్. కాబట్టి ఎస్ ఎంత తక్కువ అవుతా ఉంటే ఎన్ అంటే రేంజ్ బాగా పెంచాలి అంటే షంట్ని ఇంకా సరే. అందా చూసారు, ఫస్ట్ ఓన్లీ 100 కనెక్ట్ చేస్తే 20 మెజర్ చేశా, 50 కనెక్ట్ చేస్తే అంటే ఎస్ ఎంత తగ్గిస్తూ ఉంటే దాని రేంజ్ అంత పెరుగుతూ ఉంటుంది. మరి వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఐడియల్ అమ్మీటర్. ఐడియల్ అమ్మీటర్ రెసిస్టెన్స్ ఎంత అన్నాం అనుకో. ఐడియల్ అమ్మీటర్ అంటే ఎస్ చాలా తక్కువ ఉండాలి. ఎస్ చాలా తక్కువ ఉంటా ఉంటే రెసిస్టెన్స్ ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. సో దాన్ని 0 అంటాం. వై ఇట్ ఈజ్ 0 షేర్ అన్నాం అనుకో. ఇక చూడు 10 ఓం ఉంది బాబు, 20 ఓం ఉంది. కరెంట్ ఎంత కొలుస్తుంది, ఒక 5 యాంపియర్స్ అనుకుందాం. దీంట్లో ఎక్కువ కరెంటా, దీంట్లో ఎక్కువ కరెంటా, సేమ్ కరెంట్. సో 5 × 10 50 వోల్ట్, ఇక్కడ 5 × 20 100 వోల్ట్. టోటల్ వోల్టేజ్ అనేది 150 వోల్ట్ అనమాట. ఇప్పుడు నేనేం చేసినంటే ఆ కరెంటును కొలవడం కోసం ఆ మీటర్ని పెట్టా. అప్పుడు ఆ మీటర్ని పెడితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ సేమ్ ఉంటుందా మారుతుందా, ఏదో ఒక దాన్ని పెట్టా. ఆ మీటర్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ రెసిస్టెన్స్ కదా, 100 అనుకోండి 50. ఎస్జి ఎలా ఉన్నారు వీళ్ళిద్దరు, వాట్ ఇస్ ఆ మీటర్ రెసిస్టెన్స్ అంటే ఫార్ములా ఫర్ ప్యారలల్ రెసిస్టెన్స్ డైరెక్ట్ రాయచ్చు, R1R2/R1 + R, G × S / G + S. మొత్తం మీద ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు అది ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది, 10 ఓం ఉంది, 20 ఓం ఉంది. దీనికి కూడా ఒక 20 ఓం ఉంది అనుకోండి. అప్పుడు కరెంట్ ఎంత, సేమ్ కరెంటా తక్కువ కరెంటా, ఐ ఎంత ఫార్ములా V/R. V అంటే 150, R అంటే 30 50 50. 150 టోటల్ వోల్టేజ్ చేసినప్పుడు టోటల్ రెసిస్టెన్స్ వేయాలి. టోటల్ రెసిస్టెన్స్ ఎంత 50, 150/50 3 యాంపియర్స్. అంటే యాక్చువల్గా 5 యాంపియర్స్ పోతుంది కరెంటు. వీడిని పెట్టడం వల్ల ఎంత పోతుంది, ఎంత కొలవరాని పెట్టాను అండి, 5 యాంపియర్ కొలవరాని పెడితే ఎంత కొలుస్తున్నాడు అంటే దొంగ కరెంటు కొలుస్తుండు. ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ రెసిస్టెన్స్. డెఫినెట్గా రెసిస్టెన్స్ డిస్టర్బ్ అవుతుంది, కరెంట్ డిస్టర్బ్ అవుతుంది, తక్కువ కరెంటే వస్తుంది. అసలు తక్కువ కరెంట్ రాకూడదు, అదే కరెంట్ రావాలి అన్నాను అనుకోండి, అదే కరెంటు రావాలి. లేదా ఎర్రర్ తక్కువ కావాలి. ఎర్రర్ తక్కువ కావాలంటే దాని రెసిస్టెన్స్ తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలి. ఎర్రర్ అసలు ఎర్రరే ఉండకూడదు అనుకోండి, రెసిస్టెన్స్ ఉండకూడదు. ఆ మీటర్ రెసిస్టెన్స్ 0 పెట్టాను అనుకోండి, అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎంత
ఆమీటర్ రెసిస్టెన్స్ 0 అంటే ఇట్ ఈస్ వైర్ కనెక్టింగ్ వైర్ లాగా పనిచేస్తుంది. ఎంత అయితే 20 + 0 + 10 30 మళ్ళీ ఎంత కరెంట్ కొలుస్తుంది 5 ఆంపియర్స్. కాబట్టి 5 ఆంపియర్ అంటే కరెక్ట్ రీడింగ్ కొలవాలి, ట్రూ రీడింగ్ కొలవాలి అంటే ఆమీటర్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలి? ఎట్లాగో రెసిస్టెన్స్ 0 అనేది పాసిబిలిటీ ఉందా? లేదు. కాబట్టి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఓకే, సో ఆమీటర్లో ఏం రాశారు? ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ current in the circuit. First point, ammeter consists of what? Galvanometer and a small resistor in parallel to the galvanometer. What is the resistance of ammeter అని అడిగితే G చెప్పకూడదు, S చెప్పకూడదు. ఏం చెప్పాలి? GS/G + S, R1 R2 R1 + R2 అని చెప్పాలి. అండ్ ammeter అనగానే గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటంటే S = G/N - 1. N అంటే న్యూ కరెంట్ బై ఓల్డ్ కరెంట్. Total current I by galvanometer current IG, I/Ig - 1. And what is the resistance of ideal ammeter? అది కూడా రాయాలి. The resistance of ideal ammeter is 0. రేంజ్ బాగా ఎక్కువ ఉండాలి, ఎర్రర్ తక్కువ ఉండాలి అంటే ఎస్ తక్కువ ఉండాలి. ఆ పాయింట్ కూడా రాసుకోవచ్చు. టు గెట్ మోర్ రేంజ్ అండ్ లెస్ ఎర్రర్, ఎస్ షుడ్ బి యాజ్ లో యాజ్ పాసిబుల్, లేదా అమ్మీటర్ రెసిస్టెన్స్ షుడ్ బి యాజ్ లో యాజ్ పాసిబుల్. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇక వోల్ట్ మీటర్ ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను, డైరెక్ట్గా ఫార్ములా ఇస్తా, కరెక్ట్గా దానికి ఆపోజిట్. చెప్పండి. వోల్ట్ మీటర్ ఇస్ యూజ్డ్ టు మెజర్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్. అలా ఉండాలంటే దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి? సిరీస్లోనా ప్యారలల్లోనా? ఎందుకంటే దాంట్లో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో దీంట్లో కూడా అదే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి, కాబట్టి ప్యారలల్. సో వోల్ట్ మీటర్ ఆల్వేస్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఇన్ ద సర్క్యూట్స్. It is used to measure PD between any 2 points. అలానే it always should be connected in parallel between any 2 points in the circuit. మరి వోల్ట్ మీటర్లో అసలు ఎవరెవరు ఉంటారు? ఇందాక ఎవరెవరు ఉన్నారు? గ్యాల్వనోమీటర్ అండ్ షంట్. ఎలా ఉంది అది? ఇక్కడ సిరీస్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ గ్యాల్వనోమీటర్ అండ్ వెరీ హై రెసిస్టెన్స్. ఈ మొత్తాన్ని కలిపి వోల్ట్ మీటర్ అంటారు. దీంట్లో కరెంట్ ఐజీ అనుకుందాం. అంతకుముందు మ్యాక్సిమం వాడు కొలిసే కరెంట్ ఐజీ, వాడు అప్పుడు ఇది వీజీ అనుకుందాం. వీజీ కెన్ బి రిటన్ యాజ్ ఐజీ ఇంటూ జీ, వీజీ కూడా ఐఆర్. దాన్ని ఇప్పుడు వోల్ట్ మీటర్ రేంజ్ని పెంచాలి. దీంట్లో వీజీ, దీంట్లో 10 వోల్ట్ అనుకున్నాం, దీంట్లో 30 వోల్ట్. అప్పుడు టోటల్ రేంజ్ ఎంత? 40 వోల్ట్. అంతకుముందు ఓన్లీ 10 వోల్ట్ వరకే కొలుస్తున్నాడు. ఇప్పుడు దాన్ని సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ వోల్టేజ్ని కొలుస్తున్నాడు. నౌ ద టోటల్ వోల్టేజ్ ఈస్ V అనుకుంటే దిస్ ఈజ్ వీజీ. దీంట్లో ఎక్కువ కరెంటా, దీంట్లో ఎక్కువ కరెంటా? సేమ్ కరెంట్. కాబట్టి ఐజీ కెన్ బి రిటన్ యాజ్ VG/G ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఇక్కడ టోటల్ వోల్టేజ్ V, ఇది VG అంటే ఇక్కడ వోల్టేజ్ ఎంత? V - VG/R. రెండింటి కరెంట్ సేమ్ చేసా, అంతే, ఏం చేయాలి. మళ్ళీ రా, ఈ R ఇటు తీసుకోకపోతే R/G ఈక్వల్ టు V/VG - 1. Therefore R is equal to G into N - 1. అగ్గు ఫార్ములా వచ్చేసింది. వేర్ N is equal to V/VG. ఇందాక ఇది సేమ్ ఫార్ములా, కాబట్టి అక్కడ బై ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, అంతే. దట్ ఈస్ వోల్ట్ మీటర్. సో అమ్మీటర్ అంటే గుర్తురావాల్సిన ఫార్ములా S is equal to G/N - 1. వోల్ట్ మీటర్ అంటే R equal to G ఇంటూ N - 1. ఇందాక N అంటే న్యూ కరెంట్ బై ఓల్డ్ కరెంట్, ఇప్పుడు N అంటే న్యూ వోల్టేజ్ బై ఓల్డ్ వోల్టేజ్. అంటే దాని రేంజ్ని వీజీ కొలిసేది కాడి నుంచి వీకి పెంచాను. అప్పుడు రెసిస్టెన్స్ టు బీ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు ద గ్యాల్వనోమీటర్ ఈజ్ గివెన్ బై G ఇంటూ N - 1. రేంజ్ బాగా ఎక్కువ ఉండాలంటే R ఎక్కువ ఉండాలి. R ఎంత ఎక్కువ ఉంటే రేంజ్ అంత ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందుకని హై రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తాం సిరీస్లో. Therefore, what is the resistance of ideal voltmeter? ఇందా 0, ఇప్పుడు ఇన్ఫినిటీ. టు గెట్
కాబట్టి ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ అనేది పాసిబుల్ కాదు కాబట్టి రేంజ్ ఎక్కువ ఉండాలన్నా ఎర్రర్ తక్కువ ఉండాలన్నా రెసిస్టెన్స్ షుడ్ బి యాజ్ హై యాజ్ పాసిబుల్. ఇందాక యాజ్ లో యాజ్ పాసిబుల్, ఇప్పుడు యాజ్ హై యాజ్ పాసిబుల్. అంతే, అది వోల్ట్ మీటర్. ఏంటి గ్రీష్మ, ఏం జరుగుతుంది అక్కడ? మైండ్లో ఏం జరుగుతుంది? మైండ్లో జరిగేది కనబడదు అనుకుంటున్నారేమో, నాకు కనబడుతుంది. టూ 2025 క్వశ్చన్ చూద్దాం ఏమండి ఒకసారి. టూ 2025 నీట్లో ఫిగర్ గీసేస్తున్నా డైరెక్ట్గా. టూ ఓమ్ 5 volt 1 Henry current 2 ampere and current is increasing at the rate of 1 ampere per second. అయితే క్వశ్చన్ ఏంటంటే విఏ మైనస్ విబి అంత. విఏ ఇది చేసామా? విఏ మైనస్ విబి అంత. దా అదే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కరెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 1 ampere per second, విఏ మైనస్ విబి అంత. సో కరెంట్ మారుతుంది కాబట్టి దీంట్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. దాన్ని తీసి బ్యాటరీని పెట్టాలి. ఇలా పెట్టాలా ఇలా పెట్టాలా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కరెంట్ ఏమవుతుంది? పెరుగుతుంది. కరెంట్ పెరుగుతుంది కాబట్టి ఈఎంఎఫ్ ఇండ్యూస్, పుట్టే కరెంట్ని అపోజ్ అంటే పెరగడాన్ని అపోజ్ చేయాలి, అంటే డిక్రీజ్ చేయాలి. ఆల్రెడీ కరెంట్ ఎడిపోతుంది, రైట్ సైడా లెఫ్ట్ సైడా? రైట్ సైడ్ పోతుంది. పెరగడాన్ని అపోజ్ చేయాలి, దాన్ని తగ్గించాలి. దాన్ని తగ్గించాలి అంటే వీడి పుట్టించే కరెంటు లెఫ్ట్ పోవాలి, అంటే దట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ బ్యాటరీ. బ్యాటరీ లోపల కరెంట్ ఎట్ని చెడిపోతుంది కాబట్టి పైదా కిందదా? పైది, నెగిటివ్ టు పాజిటివ్. కాబట్టి ఇప్పుడు దాన్ని తీసేసి బ్యాటరీ పెట్టాను. వీడు ఆల్రెడీ ఉన్నాడు, వీడు ఆల్రెడీ ఉన్నాడు. 2 ohm 5 volt ఈజ్వల్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఎల్ అంటే ఎంత ఇచ్చాడు? 1 Henry ఇచ్చాడు, ఇంటూ డిఐ బై డిటి 1 ఇచ్చాడు, అంటే 1 volt. కరెంట్ 2 amperes. కరెంట్ ఇడిపోతుంది అంటే దీంట్లో కూడా ఒకటే కరెంట్, ప్లస్ మైనస్. అదా ఇది హెచ్ అనుకుందాము, హెచ్ అనుకుందాము. ఇది హెచ్ అనుకుంటే ఇక్కడ డ్రాబాగేనా? డ్రాప్ హెచ్ -1. ఇక్కడ డ్రాప్ హెచ్ -1 -5 హెచ్ -6. ఇక్కడికి వచ్చేసరికి డ్రాప్ ఆగేనా? డ్రాప్ హెచ్ -6 -4 హెచ్ -10. డిఫరెన్స్ విఏ మైనస్ విబి అడిగాడు. విఏ అంటే హెచ్, విబి అంటే హెచ్ -10 ప్లస్ 10 volt. అంతే. కష్టమా? నెక్స్ట్ మణిపూర్ 23.
ఇంకో క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు 25లో ఒకటే ఇచ్చాడు. an EMF is generated by an AC generator. ఏసీ అనగానే గుర్తు రావాల్సిన ఈక్వేషన్ ఏంటి? ఈజ్ ఈక్వల్ టు E0 sin ఒమేగా. E0 దేని ప్లేస్లో పెట్టాను? బ్యాన్ ఒమేగా. అది ఇచ్చు. an EMF is generated by an AC generator having 100 turn coil of loop area 1 meter square. Of loop area 1 meter square. Full stop. The coil rotates at a speed of 1 revolution per second. Revolution per second అంటే ఎవరు? ఫ్రీక్వెన్సీ. రేడియన్ పర్ సెకండ్ అంటే ఒమేగా, రివల్యూషన్ పర్ సెకండ్ అంటే ఫ్రీక్వెన్సీ. అండ్ ప్లేస్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ 0.05 టెస్లా. 0.05 టెస్లా perpendicular to the axis of rotation of the coil. Perpendicular to the axis of rotation of the coil. The maximum value of EMF is. So same. ఇది ఫీల్డ్, ఇది యాక్సిస్, ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉంది, ఇట్లా రొటేట్ అవుతుంది. సో ఈజీ ఎట్లా 0 లేదు కాబట్టి ఇక దానికోసమే లేదు, ఏం అవసరం లేదు. బ్యాన్ ఒమేగా మ్యాక్సిమం అడిగాడు, అంతే. మంచిగా చేయాలి. ఎందుకు మంచిగా చేయాలి సార్? నేను మంచి చేయను అంటే కనుక 2 ఆప్షన్లే పోతాయి న్యూమరికల్స్లో. పక్కా ఆన్సర్ రావాలి అంటే పాయింట్స్తో సహా చేయాలి, ఎందుకంటే పాయింట్ దగ్గరలో ఉన్నాయి. బ్యాన్ బి ఎంత ఇచ్చాడు? 0.05 అంటే 5/100. ఏ ఎంత ఇచ్చాడు? 1 మీటర్ స్క్వేరా? మీటర్ స్క్వేరేనా? సెంటీమీటర్ స్క్వేర్ అయితే మార్చాలి, అందుకనే మళ్ళీ మీటర్స్. అందరూ ఎస్ఐలోనే ఉండాలి. నెంబర్ ఆఫ్ టర్న్స్ 100 10 స్క్వేర్. ఒమేగా 2πf. 2π ఇంటూ ఎఫ్ ఎంత? 1. అన్నీ 5 2 10. 10 ఇంటూ π 10 ఇంటూ 3.14 31.4 volts అంతే. నెక్స్ట్ ఇది 2025 అనుకుంటా, బట్ 23 అని ఇచ్చాను, నాకు తెలిసి 25 అనుకుంటా. ఓకే, డైరెక్ట్గా ఫిగర్ గీసేస్తున్నా. ఇది మ్యాగ్నెట్, స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అట, ఇట్లా పోతుందట వెలాసిటీతో. ఇక్కడ ఒక సాలినాయిడ్ ఉంది, ఇక్కడ ఒక సాలినాయిడ్ ఉంది. ఇది బి ఇచ్చాడు, ఇది ఏ ఇచ్చాడు. ఇక్కడ కూడా సాలినాయిడ్ ఉంది. ఇది సి ఇచ్చాడు, ఇది డి ఇచ్చాడు. కరెంట్ డైరెక్షన్స్ అడిగాడు. ఇక్కడ ఏ టు బి ఉంటుందా, ఇక్కడ సిడి ఉంటుందా, అలా అడిగాడు. కరెంట్ డైరెక్షన్స్ ఏబి అండ్ సిడి, బిఏ అండ్ డిసి, ఏబి అండ్ డిసి, బిఏ అండ్ సిడి, అన్ని ఆప్షన్స్ ఇచ్చేసాడు. సింపుల్. మ్యాగ్నెట్ పోతుంది అంటే దీంట్లో ఏమవుతుంది? ఏం చేంజ్ అవుతుంది? ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, క్లోజ్డ్ కాబట్టి కరెంట్ కూడా ఆ పుట్టే కరెంట్ ఏం చేయాలి? అపోజ్ చేయాలి. మ్యాగ్నెట్ ఫస్ట్ దీంట్లో లెఫ్ట్ సైడ్ ఉన్న కాయిల్ మాట్లాడుతుంది. ఈ కాయిల్ మాట్లాడితే మ్యాగ్నెట్ దూరం వెళ్తుంది, కాబట్టి వీడేం చేయాలి? దగ్గరికి లాగాలంటే అట్రాక్ట్ చేయాలా, రిపెల్ చేయాలి? అట్రాక్ట్ చేయాలంటే వీడు దగ్గర ఉన్నాడు మాట్లాడు నార్త్, అప్పుడు వీడు దేనిలో పెంచాలి అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్
క్లాక్ వైజ్ సౌత్ లాగా అంటే ఇట్లా, ఇది క్లాక్ వైజ్ అంటారు. అంటే ఇదిగా ఇగో ఇట్లా ఇలా వచ్చి క్లాక్ వైజ్. అంటే ఎటు నుంచి వెళ్ళిపోతుంది కరెంటు? బి నుంచి ఏకా, ఏ నుంచి బీకా? ఏ నుంచి బీకి. సో ఏ టు బి. అక్కడ చెప్పు దా. వీడేంటి, వీడికి దగ్గరికి పోతాడు కాబట్టి వాడు ఏం చేయాలి? రిపెల్ చేయాలి అంటే ఇది సౌత్. అప్పుడు వీడు సౌత్ అంటే కరెంట్ ఎటు ఉండాలి? ఇటువైపు నుంచి. సౌత్ అంటే ఇందాక సౌత్ అంటే నా క్లాక్ వైజ్, ఇప్పుడు సౌత్ అంటే యాంటీ క్లాక్ వైజా? క్లాక్ వైజ్ ఉండాలి అంటే ఇటు నుంచి యాంటీ క్లాక్ వైజ్. సో ఇది సౌత్ అంటే దగ్గరికి రావాలి క్లాక్ వైజ్. ఇక్కడ సి ఉంది కదా, ఇలా క్లాక్ వైజ్. అంటే ఎటు నుంచి వెళ్ళిపోతుంది కరెంటు? డి టు సినా, సి టు డినా? డి టు సి. ఇక్కడ ఏ టు బి, అక్కడ డి టు సి. అది ఇటు నుంచి చూస్తే క్లాక్ వైజ్ అంటే సౌత్, క్లాక్ వైజ్ రావాలంటే కిందకి రావాలంటే బీకి వస్తుంది కాబట్టి ఏ టు బి. ఇది కూడా క్లాక్ వైజ్ రావాలి అంటే సికి దగ్గరికి రావాలి అంటే డి టు సి. బస్. ఇంకోటి ఇచ్చారు నీట్ 2023. బుడ్డి లెక్క. The magnetic energy stored in an inductor. The magnetic energy stored in an inductor of inductance 4 microhenry carrying a current of 2 ampere is 8 microjoule, 4 microjoule, 4 millijoule, 8 millijoule. Permanent energy stored in inductor half Li square. Capacitor, సో కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలోనేమో ఎనర్జీ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్టోర్ అయ్యి ఉంటుంది. అదే కాయిల్లోనేమో ఎనర్జీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ అయ్యింది. అక్కడ ఫార్ములా హాఫ్ సివి స్క్వేర్, ఇక్కడ హాఫ్ Li స్క్వేర్. అంతే, సబ్స్టిట్యూట్ చేయి. మంచిగా చేయాలా. ఎల్ ఎంత? 4 మైక్రో, 4 × 10⁻⁶. Li స్క్వేర్ × 4, 2 2 4 8 మైక్రో. సో అయిపోయాయి. ట్వంటీ టూ చూడండి. నీట్ 2022లో ఏ బిగ్ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ ఇచ్చాడా? చదువు. బిగ్ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ 1000 tons అండ్ యావరేజ్ రేడియస్ ఇచ్చాడు. ఇది రొటేటింగ్ అబౌట్ ఇట్స్ హారిజాంటల్ డయామీటర్ ఎట్ 2 radian ఒమేగా ఇచ్చాడు. ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చాడు. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కరెంట్, ద మ్యాక్సిమం ఇండ్యూస్డ్ కరెంట్. మ్యాక్సిమం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి? ఇప్పుడే నేర్చుకున్నాం కదా. బ్యాన్ ఒమేగా. కరెంట్ కావాలి. ఈ తెలిస్తే కరెంట్ ఎలా వస్తుంది? E/R అంతే మరి. బ్యాన్ ఒమేగా/R. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ఇది కాయిల్ హారిజాంటల్ డయామీటర్ అంటే ఇట్లా తిరుగుతూ ఉందన్నమాట. ఎనివే అక్కడ జీరో ఇవ్వలేదు కాబట్టి నో ప్రాబ్లం. సో I = E/R. E/R అంటే బ్యాన్ ఒమేగా/R. మంచి చేయాలా వద్దు? ఎందుకు? నెంబర్స్ వేరే ఉన్నాయి కాబట్టి మంచి చేయక్కర్లే. బి అంటే ఎంత బాబు? 2. ఏ అంటే ఎంత బాబు? πr².
పై ఆర్ స్క్వేర్ అంటే పోతుంది పో. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత, అది వద్దు, అవసరం లేదు పో. ఒమేగా 2 బై రెసిస్టెన్స్ ఎంత 12.56. 2 to the 4, 4 into 3.12 క్యాన్సిల్, 1 ఆంపియర్. ఫాస్ట్ చేసేయచ్చు. ట్వెల్త్ ఇంకోటి 2022లో స్క్వేర్ లూప్ ఆఫ్ సైడ్ ఉంది చూడండి, చదవండి. స్క్వేర్ లూప్ ఆఫ్ సైడ్ 1 meter and resistance 1 ohm is placed in a magnetic field of 0.5 Tesla. If the plane of the loop is perpendicular to the direction of ఇక్కడ జీరో కూడా ఇచ్చాడు కూడా ఆలోచించాలి కొంచెం. ఎలా ఇచ్చాడు చెప్పు, స్క్వేర్ ఆఫ్ లూప్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటే స్క్వేర్ లూప్ పర్పెండిక్యులర్గా, అంతేనా అర్థం? ఇది స్క్వేర్ లూప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉంది అంటే జెడ్ యాక్సిస్. కాబట్టి ఇప్పుడు యాంగిల్ ఎంత, ఫ్లక్స్ మొత్తం పోతుందా జీరోనా? మొత్తం పోతుంది, కాబట్టి జీరో అయితే కాదు. అడిగింది ఫ్లక్స్ ఏనా? ఫ్లక్స్, పర్మనెంట్ ఫ్లక్స్. బ్యాన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే బిఏ కాస్ తీటా, తీటా ఎట్లాగూ 0 కాస్ 0 బిఏ 0.5 1/2 ఏరియా స్క్వేర్ 1 square 1/2 0.5, సో 0.5 అబ్బా. 0 అనగానే 0 పెట్టేస్తాం. యాంగిల్ 0 కదా సార్, నాకు కావాల్సిన యాంగిల్ దేని మధ్య? పర్పెండిక్యులర్ అనగానే ఫస్ట్ ఫ్లక్స్ ఈజ్ బ్యాన్ కాస్ తీటా, ఓకే. వాడు పర్పెండిక్యులర్ అన్నారుగా, తీటా ఎంత 90 పెట్టేసి 0 పెట్టేస్తాం. పెద్ద పెద్ద టాపర్స్ కూడా అలానే పెట్టారు. కానీ అక్కడ తీటా అంటే ఎవరెవరి మధ్య యాంగిల్? ఏరియాకి ఫీల్డ్కి. ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉందంటే ఏరియా ప్యారలల్, ప్లేన్ ప్యారలల్గా ఉందంటే ఏరియా. ప్లేన్ ఈజ్ మేకింగ్ తీటా అంటే ఏరియా ఈజ్ మేకింగ్ 90 మైనస్ తీటా. అక్కడ తీటా అంటే మనకేంటి? యాంగిల్ బిట్వీన్ ప్లేన్ అండ్ ఫీల్డా, ఏరియా అండ్ ఫీల్డా? ఏరియా అండ్ ఫీల్డ్. ఆయన జనరల్గా ప్లేన్ పర్పెండిక్యులర్ అంటే ఫుల్గా పోతా అంటే 0 పెడితే ఇంకేముంది నామో. సో మొత్తం మీద 0.5 ఉంటాయి. 2 conducting circular loops without touching the pentactile. 2021. 2 conducting circular loops of radii R1 and R2 are placed in the same plane with their R1 is greater than R2 అన్నాడు. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా R2 square by R1. R1 square, so that is first option. R1 square by R2 నా R2 square by R1 నా? చిన్నది స్క్వేర్ బై పెద్దది, అది మ్యూచువల్ ఇండక్టెన్స్. స్మాల్ ఎల్ స్క్వేర్ బై క్యాపిటల్ కదా అక్కడ, ఇక్కడ కూడా స్మాల్ ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్. స్మాల్ ఆర్ బదులు R2 ఇచ్చాడు, R2 చిన్నది. నెక్స్ట్ 20P2, ఏ లైట్ బల్బ్ అండ్ an inductor coil, వెరీ ఇంట్రెస్టింగ్, సూపర్ మచ్చి. అక్క చదవండి, కొట్టు పెట్టాలా? ఏం చేశాడు? లైట్ బల్బ్ అంటే రెసిస్టెన్స్ అనమాట. అండ్ ఇండక్టర్ కాయిల్ కూడా ఉంది. ఆర్ కనెక్టెడ్ టు అన్ ఏసీ సోర్స్ త్రూ ఎ కీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ద కీ ఈజ్ క్లోజ్ ఆఫ్ సమ్ టైమ్ అండ్ ఐరన్ రాడ్ ఇన్సర్ట్ చేశాడట ఇండక్టర్ లోప. అప్పుడు బల్బు ఎక్కువ బ్రైట్నెస్ తెలుగుతుందా, తక్కువ బ్రైట్నెస్ తెలుగుతా? ఇది ఇండక్టరు, బల్బు అంటే రెసిస్టెన్స్, ఇది ఏసీ. బల్బు ఎక్కువ పవర్తో వెలగాలి అంటే పవర్ ఎక్కువ ఉండాలి. పవర్ ఫార్ములా
I²R అనొచ్చు కదా. అంటే కరెంట్ ఏమవుతుంది, లేదా దాంట్లో వోల్టేజ్ అయినా V²R అయినా I²R అయినా యూజ్ చేయొచ్చు. రెసిస్టెన్స్ ఎలాగో మారదు. కరెంట్ ఏమైంది, దాంట్లో ఐరన్ రాడ్ పెట్టగానే కరెంట్ ఏమైంది, కరెంట్ ఎక్కువైంది అనుకో, పవర్ ఎక్కువైంది, దాంట్లో ఎక్కువ కరెంట్ దీంట్లో ఎక్కువ కరెంట్ పోతుందా, సేమ్ కరెంట్ కాబట్టి ఏ కరెంట్ అయినా ఒకటే. సో కరెంట్ ఎక్కువైందంటే పవర్ ఎక్కువైతుంది, ఎక్కువ గ్లోతో వెలుగుతుంది. కరెంట్ ఎక్కువైందో తక్కువైందో అనే కండిషన్ అడిగాడు అనమాట. సో కరెంట్ ఫస్ట్ కరెంట్ ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు E/Z. ఎందుకంటే టోటల్ ఈ వేసాను కాబట్టి టోటల్ జెడ్డే వేయాలి. జెడ్ ఫార్ములా ఏంటి, √HL², ఎందుకంటే SC లేదు, HL అంటే ωL² ప్లస్ R². ఇది ఫార్ములా. నేను ఈనే గెలకట్లేదు, ఆర్నే గెలకట్లేదు, ఒమేగాని కూడా గెలకట్లా, ఎల్లుని గెలుకుతున్నా. ఏం చేశాను, ఎల్ వాట్ ఇస్ ద ఫార్ములా, ఇండక్టర్, అది సోలనాయిడ్, ఇండక్టర్ అండ్ సోలనాయిడ్. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎల్ ఆఫ్ ఏ సోలనాయిడ్, ఇందా గుర్తుంది కదా, μ0n²A/L. మీడియం లేకపోతే, మధ్యలో మీడియం ఉంటే అప్పుడు ఇంటూ μr రాస్తాం. అది ఫార్ములా ఫర్ ఎల్. ఇక్కడ ఎవడు ఐరన్ని ఇన్సర్ట్ చేసి, ఐరన్ అంటే ఎవరు, ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్, అంటే μr వాల్యూ >1 ఆర్ <1, అంటే ఎల్ పెరిగిందా తగ్గిందా ఇన్సర్ట్ చేసిన తర్వాత. μr >1 అన్నాను, పెరిగింది కదా. అంతకుముందు ఎవరు లేరంటే μr1 ఫ్రీ స్పేస్, ఫెర్రో అంటే μr is >1. ఇది పెరిగింది అంటే ఎల్ పెరిగింది, ఇది పెరిగి ఇది కూడా పని చేయట్లే. రామా క్యా రే, ఇంకో పెన్ను పని చేస్తా, పెన్ను ఫాల్ట్ కాదురా, పెన్ను ఫాల్ట్ రా అంటున్నా. ఇది పెరిగింది, ఎల్ పెరిగింది అంటే కరెంట్ తగ్గుతుంది, కరెంట్ తగ్గిందంటే బ్రైట్నెస్ తగ్గుతుంది, అంతే. need 2020 P2. The magnetic flux linked with a coil is given by అని ఇచ్చాడు. ఏమిచ్చాడు బాబు, φ ఈజ్ ఈక్వల్ టు 5t² ప్లస్ 3t ప్లస్ 16 అని ఇచ్చాడు. ఈఎంఎఫ్ అడిగాడు, ఎట్ 4th సెకండ్ అడిగాడు. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ E, d∅/dt న్యూమరికల్లీ. అఫ్ కోర్స్ -d∅/dt ఎట్లా ప్లస్లు మైనస్లు ఇవ్వలేదు కాబట్టి న్యూమరికల్లీ d∅/dt, ఇన్ఫ్యాక్ట్ -d∅/dt. అంటే దీని ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చెప్పండి. 5t² 10t ప్లస్ 3 అంతే. t అంత ఇచ్చాడు, 10 4s 43 అంతే. ఇలాంటివి వచ్చినప్పుడు ఏం లేదు, గింగిరాలే అనాలి. ఇక అలా ఏదైనా ఈజీగా వచ్చినప్పుడు అది పెట్టేసిన తర్వాత ఒక చిన్న పాట పాడుకున్నాం అనుకో, జోష్ వస్తుంది. అనగానే రెండోది హార్డ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ట్రాజడీ సాంగ్ పాడద్దు, మూడో దానికి వెళ్ళిపోండి. Next, a wheel with 20 metallic spokes. తీరిందా చెప్తా. A wheel with 20 metallic spokes, each of 1 meter long, is rotated with a speed of 120 rpm. rpm అంటే ఎవర్రా, అదే అబ్రివేషన్, రెవల్యూషన్ పర్ మినిట్, అంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్లే కాబట్టి సెకండ్లో మార్చుకుందాం తర్వాత. ఇన్ ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలాగో అక్కడ జీరో లేదు కాబట్టి వదిలేసాయి. ఇన్ ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బిట్వీన్ ద యాక్సిల్ అండ్ రిమ్ ఆఫ్ ద వీల్. వాట్ ఇస్ ఫార్ములా ఫర్ E? వీల్ ఏమవుతుంది, తిరుగుతూ ఉంటుంది. ఫార్ములా E ½BL² ఒమేగా. స్పోక్స్ అవసరమా, ఎందుకంటే ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ నెంబర్ ఆఫ్ స్పోక్స్, ½ BL² ఒమేగా. మంచిగా చెయ్యాలా,
ఏయ్ మంచిగా చెయ్యాలి, మంచిగా చెయ్యాలి. హాఫ్ బి 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 గాసుల్లో ఇచ్చాడు, టెస్లాల్లో మార్చాలి. 1 టెస్లా ఈక్వల్ టు 10⁴ గాస్, 1 గాస్ ఈక్వల్ టు 10⁻⁻4 టెస్లా. సో ఇచ్చాడు 0.4 గాస్ ఇచ్చాడు, 4/10 ఇంటూ 10⁻⁻4. ఎల్ స్క్వేర్ లెంత్ ఎంత బాబు? 1. హే 1 స్క్వేర్ 1. ఒమేగా ఇవ్వలే. 2π ఫ్రీక్వెన్సీ 120 పర్ మినిట్, 120/60. సో 2π ఇంటూ 120/60. లేదా ఇలా కూడా చేయొచ్చు, ఇట్లా 120 RPM కదరా, రివల్యూషన్ పర్ మినిట్ కదా, దీన్ని రేడియన్ పర్ సెకండ్లో మారుద్దాం. రివల్యూషన్, ఒక రివల్యూషన్ అంటే ఎన్ని డిగ్రీలు, ఎన్ని రేడియన్లు? 2π. సో రివల్యూషన్ ప్లేస్లో 2π రేడియన్, మినిట్ ప్లేస్లో 60 సెకండ్. అదేగా చేసింది నేను, 120 ఇంటూ 2π/60 అంతే. 60 2 2 క్యాన్సిల్, 4 to the 8π ఇంటూ 10⁻⁻5. ఏంటి వోల్ట్? 8 ఇంటూ 3.14 25 పాయింట్ సంథింగ్ ఇంటూ 10⁻⁻5 వోల్ట్. లేదుగా, కాబట్టి సెకండ్ ఆప్షన్ 2.5 ఇంటూ 10⁻⁻4 అన్న అంతే ఒకటి. ఒక్కటే పాయింట్తో సెకండ్ థర్డ్ ఉన్నాయి, కాబట్టి ఏం చేయాలి? పాయింట్ తేడాతోనే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఉంది. ఏం చేయాలి? మళ్ళీ చేయాలి, మళ్ళీ చేయాలి. A 800-ton coil last one for today. A 800-ton coil of effect area is kept perpendicular to a magnetic field. Coil is perpendicular to the magnetic field and theta enta 0. Coil is perpendicular to the field and area is parallel. అదే కదా చెప్పారు, theta 0 ఫస్ట్. ఇప్పుడు when the plane is rotated by 90, అబ్బా ప్రాబ్లం ఏం లేదు. అంతకుముందు 0 ఉంది, ఇప్పుడు 90. ఒకవేళ అంతకుముందు మీరు 90 అనుకుంటే ఇప్పుడు రొటేటెడ్ బై 90 అంటే ఇప్పుడు ఎంత వేసేవాళ్ళు? 180 0 వేసేవాడు, అప్పుడు కూడా ప్రాబ్లం లేదు. ఓకే, రౌండ్ ఎనీ ఆఫ్ ద కోప్లానర్ యాక్సిస్ ద ఈఎంఎఫ్ ఎట్లాగో 0 ఇవ్వలేదు. ద ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు d∅/dt. ఫస్ట్ ఫ్లక్స్ బ్యాను, ∅1 ఈజ్ ఈక్వల్ టు బ్యాను, ఎందుకంటే θ 0, 90 degrees అంటే ఫ్లక్స్ 0. సో దేర్ ఫర్ ఈజ్ ఈక్వల్ d∅/dt, బ్యాన్ బై టైం, అంతే. మంచిగా చెయ్యాలి, చేసుకోండి. ఇంకా ఎల్ఆర్ ఆర్సీ సర్క్యూట్స్ కూడా ఉంటాయి, అది తర్వాత చూద్దాం. మూవింగ్ కాయిల్ ఎలిమెంట్ కూడా ఉంటాయి, తర్వాత చూద్దాం. ఇంతవరకు చేసేయండి.